చేస్తున్నాము. ఓకే. సో, హీరో రామ్ గారిని మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికి నమస్కారం అండి. ఆల్ బాటమ్ ఆఫ్ హార్ట్ ఎందుకు చెప్తున్నానంటే, ఫస్ట్ టీజర్ లాంచ్ అప్పటి నుంచి క్రేజీగా మీరే మమ్మల్ని వెనుదట్టి ముందుకు నడిపారు. సో నిన్న చాలా సినిమాలు రిలీజ్ అయినాయి. దాంట్లో 10, 12, 8 ఆల్మోస్ట్ 8 ఫిలిమ్స్ రిలీజ్ అయినాయి. ప్రౌడ్గా చెప్పుకుంటున్నా మాది ఫస్ట్, ఎంత కాదన్నా మాదే ఫస్ట్. ఎందుకంటే మేము నిన్న చాలా థియేటర్స్కి వెళ్ళాం. జెన్యూన్గా అందరూ హానెస్ట్గా ఫిలింని ఎంజాయ్ చేశారు. మేము ఇంకా వాళ్ళతో కూర్చున్నాం అని కూడా తెలియదు. లెట్స్ ఇది ఆడిటోరియం అనుకోండి, మేము వెనకాల నుంచున్నాం. సో డోర్ దగ్గర. సో హానెస్ట్గా అందరూ నవ్వుకుంటున్నారు. బేసిక్గా మేము ఫిలిం తీసింది ఆడియన్స్ కోసం, మీ అందరి కోసం. సో అక్కడ యాక్చువల్గా ఫిలిం రిలీజ్ అయిన సగం సక్సెస్ ఈ రోజుల్లో. అది మేము జెన్యూన్గా బిలీవ్ చేస్తున్నాం. అవుట్ ఆఫ్ ఆల్ హర్డిల్స్ మేము అది క్రాస్ చేసుకుని ఫిలిం అయితే రిలీజ్ చేసుకున్నాం. ఆడియన్స్ కూడా హానెస్ట్గా చూసిన వాళ్ళు జెన్యూన్గా ఫిలిం బాగుంది, కొన్ని ఫ్లాస్ ఓకే, అది ప్రతి దాంట్లో ఉంటుంది. బట్ ఫిలిం అయితే బాగుంది, ఎంటర్టైనింగ్గా ఉంది, సరదాగా ఉంది అని. యాక్చువల్గా డే 1 నుంచి నేను చెప్తూనే ఉన్నా కదా, తెలుగు సినిమా ఇది, చౌర్యపాఠం అంటేనే ప్రాబ్లం వచ్చింది. ఇది మలయాళం సినిమా, మేము డబ్బింగ్ చేసామంటే మాత్రం ప్రాబ్లం వచ్చేది కాదేమో. ఈ పాటికి కాస్త డిస్ట్రిబ్యూటర్లు కొనేసేసి కొంచెం అలా చేసేవాళ్ళేమో. సో ఒక డిఫరెంట్ ఫిలింగా చేసి మేము రావడం వల్ల వాటెవర్ థియేటర్స్కి అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడియన్స్ రావడం కష్టం ఉంది. బట్ వచ్చిన వాళ్ళకి మేము నిజంగా ఐఎమ్ హ్యాపీ ఫర్ దెమ్. ఐఎమ్ హ్యాపీ దట్ యూ ఆల్ కేమ్. ఎందుకంటే సక్సెస్ మీట్ అని అన్నప్పుడల్లా సక్సెస్ మీట్ వద్దు, మన గ్రాటిట్యూడ్ మీట్ పెడదాం, అదే అనుకున్నాం మేము. సార్ కూడా అదే అన్నారు. అందరం కలిసి గ్రాటిట్యూడ్ మీట్ పెట్టాం. గ్రాటిట్యూడ్ ఎవరికంటే ప్రోత్సహించినందుకు మీకు, ఆడియన్స్కి, మీ అందరికీ. ఎవరి పర్సెప్షన్ వాళ్ళకు ఉంటుంది, ఎవరు రాసేది వాళ్ళు రాస్తారు, దట్స్ ఓకే, ఫైన్. బట్ మేము హానెస్ట్గా ఐఎమ్ రియల్లీ హ్యాపీ. ఈవెన్ నిన్నటితో పోలిస్తే ఇవాళ బెటర్గా ఉన్నాయి కాస్త ఓపెనింగ్స్. అండ్ వైజాగ్, విజయవాడ, చిత్తూరులో అసలు మాత్రం క్రేజీగా ఉంది. అక్కడ కాలేజెస్కి వెళ్ళి మేము ఎక్కువ తిరిగాం. అక్కడ చాలామంది స్టూడెంట్స్ ఫిలిం బాగా ఎంజాయ్ చేస్తున్నారు. కొంచెం వ్యాకీగా చేసాం ఈ ఫిలిము. ప్రయత్నం అయితే చేసాం. దీంట్లో ఎంతవరకు ఆల్మోస్ట్ వి రీచ్డ్ అని మేము ఫీల్ అవుతున్నాం. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. అండ్ యా, ఇంకేమన్నా చెప్పాలా? నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన త్రినాథరావు గారికి అండ్ అట్ ద సేమ్ టైం కార్తిక్ ఘట్టమనేని గారికి, నిఖిల్కి, నాతో ఇక్కడ వరకు ప్రతిసారి కోఆపరేట్ చేసి ఇక్కడికి వచ్చిన నా ఆర్టిస్టులందరికీ, మ్యాడీ కానీ, అంజీ కానీ, క్రిష్ రాజ్ కానీ, ప్రతి ఒక్కళ్ళు. మ్యూజిక్ డైరెక్టర్ అయితే బాగా చేశారు మన ఫిలింకి, వన్ ఆఫ్ ద మెయిన్ అసెట్. థ్యాంక్ యూ డేస్ అండ్ మీడియా మీ అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ. యూవీ మీడియా, వెంకట్ అండ్ శేఖర్ అన్న, మీ అందరూ సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. కుదిరితే సక్సెస్ మీట్లో కలుద్దాం, లేదంటే ఖచ్చితంగా త్వరలో ఇంకో సినిమా అనౌన్స్ చేస్తాను, అక్కడ కలుద్దాం. మీరు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. యా, మీకు ఒక క్వశ్చన్, అంటే మంచి గ్యాంగ్ ఎంచుకున్నారు, ఇట్లాంటి గ్యాంగ్ కూడా మీ దగ్గర ఉందా? ఇంతకు ఇట్లాంటి లైఫ్లో మీకు ఇట్లాంటి గ్యాంగ్ ఏమైనా ఉందా? ఆల్ఫా, ఆల్ఫా ఇది గ్యాంగ్ అయితే ఉంది కానీ హీరోయిన్ అయితే లేదు. ఇది చేశారుగా, ఇప్పుడు మొదటి సినిమా కదా, ఇంకా హీరోయిన్లు వరుస పెట్టి వస్తారులేండి. థ్యాంక్ యూ సో మచ్. హీరోయిన్లు అంటే అమ్మాయిలండి నేను అన్నది, మళ్ళీ తప్పుగా తీసుకోవద్దండి. థ్యాంక్ యూ. హీరోయిన్లు కూడా అమ్మాయిలే కదా. థ్యాంక్ యూ సో మచ్. మెనీ మోర్ టు గో. చాలా సినిమాలు చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. ఇప్పుడు ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ ఫిల్మ్